66 రోజు ఉదయం 9 గంటలు. యాడుందో పట్టి పట్టి చూడవచ్చా. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:15 ఏ రాణీలు గుడ్ మార్నింగ్. ఇంకా గెటప్ లో లేరు కదా అంటావేంటి? గెటప్ వేసుకోవడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. కొంత సమయం అయ్యాక మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నాంగా. గెటప్ వేసుకోగానే కళ్ళుతో పెట్టిస్తారు. మీకు భయపడాలా ఏంటి? చూస్తారుగా ఇప్పుడు ఎంత భయపడతారో. నిన్నెవడరా భయపెట్టింది? అటో ఇటో సైడ్ లో కూర్చొని కమాండర్ తనుజ అనగానే ఏంటి ఉరికి రావాలా? ఉరుక్కుంటూ రావాలా? వచ్చాక ఏంటి ఇలా వేసుకొని ఏంటి ఏం చేస్తున్నారు? అందరి పని అప్పు చెప్పారా? మీరేం చేస్తున్నారు? నాకు చెప్పాలి కదా. అన్ని మీకు చెప్పే చెయ్యాలా? 10 పనులు అప్పు చెప్పి మన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? సరే డెప్ప మీద ఒకటేసి కదా. హలో రాణి, హలో కాదు, పనులు చెప్పారు ఓకే, పనులు చెప్పే వరకు ఫైన్. పనులు చెప్పేసి కళ్ళలో భయపెట్టి ఉండండి ఒక గంట తర్వాత మొత్తం అబ్బచ్చా మొత్తం ఉంటది. ఆగండి. రాణి దివ్య కాలు ఎలా ఉంది? ఇలా ఉన్నది, ఇలా ఉంది కదా, చూద్దాం ఈ రోజు. హలో గెటప్ వేసి హలో ఆ డిప్ ఏమవుతుంది? డిప్ ఏమవుతుంది? డిప్ పగిలి. ఓకే ఓకే, విల్ సీ. ఈ రోజు డిప్పతో చాలా పని ఉంది. డిప్పతో చాలా పని ఉంది, పాపతో చాలా పని. పనులు చేయనిస్తున్నారా? పనులు చెయ్యక ముందు వీళ్ళు ముందు హాజరు అవ్వాలంట, వీళ్ళు మాట వినాలంట. ఏంటో సూపర్ పవర్ వచ్చినట్టు ఎంత సతాయిస్తున్నారు. ఈ రోజు చూస్తారు. నా ఫ్రెండ్ అనేది కాస్త బుర్రలు పెట్టుకో. బుర్ర లేదని నాకు తెలుసు, బుర్ర ఉన్నట్టు కొంచెం బిహేవ్ చేయి. చూస్తూనే ఉన్నాను రా నిన్ను. గంట తర్వాత చూస్తావు. పోరా పో. సేమ్ ఇలానే కూర్చోవాలి. లాగి కూర్చుంటా పో. ఉదయం 9:30 మహారాణా ఇంట్లో పనిమించేలా తయారయ్యా. ఏమనక స్వామి, నువ్వు మళ్ళీ ఇప్పుడు అరగంటలో డ్యూటీ ఎక్కుతారు, చావు కొడతారు. నువ్వు అన్నమాట కూడా ఫస్ట్ ఉండు. ఎందుకు వచ్చింది? మీరే ఫస్ట్, సెకండ్ ఇమాన్యుయల్. అమ్మయ్యా నేను లేదు. వద్దు ఇప్పుడు, వద్దు అతివనే వద్దు ఇప్పుడు. ఆయన చూడండి బుజ్జబ్బాయి ఎలా కూర్చున్నాడు, ఆయనలా కూర్చోవాలి. మీ యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం గుర్తుపెట్టుకుని, మహారాణి గారు మా హెల్త్ బాగాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చా? ఆలోచించే గంట తర్వాత ఎక్కువ రెస్ట్ ఇద్దాం అనుకుంటా. కాదు, హెల్త్ బాగాలేదంటే దానివే పడుకోబెట్టి ఏంటి మొత్తం పొట్టని కట్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే చేద్దాం అనుకున్నా. అందుకే హెల్త్ బాగాలంటే మళ్ళీ హెల్త్ చెకప్ చేపిస్తాం. వద్దులే, బాగానే ఉంది, కానీ చెయ్యి నొప్పిగా ఉంది. ఇది కొంచెం చెయ్యి నొప్పిగా ఉందా? మా కమాండర్ చేత మసాజ్ చేపించిన. వద్దు, కమాండే ఉంది. కమాండర్ నిఖిల్ స్పెషల్ మసాజ్ ఇస్తాడు మీకు. చెకింగ్ లో ఆకపోతే మసాజ్ చెకింగ్ లోనే అయిపోతుంది. ఉదయం 11:30 కమాండర్ పవన్ చెప్పండి మహారాణి. ప్రజా సుమన్ కి మాకు స్వీట్ లెమనేడ్ చేస్తేమని చెప్పండి. ఓకే మహారాణి. ముగ్గురికినా మహారాణి? ముగ్గురికి స్వీట్ అండ్ సాల్ట్ లెమనేడ్ ఆయన చేసుకుంటాడు చూడండి, అలా కావాలని చెప్పి. ప్రజా సుమన్, మహారాణి ఇద్దరు మహారాజుకి ముగ్గురికి స్వీట్ లెమనేడ్ మీరు చేసుకొని తాగుతారంట కదా, అలా చేసి వాళ్ళ ముగ్గురికి తీసుకురమ్మంటున్నారు. కమాండర్ లా ఉండాలి కదా. కమాండర్లు షూలు వేసుకోకుండా ఉంటారా? మీ ఫుడ్ రెడీ మహారాణి, తీసుకురమ్మంటారా లోపలికి? పంపించండి లోపలికి.
తినేటప్పుడు దాహం వేయదా? నాకు మీకా? తీసుకొస్తాను. ఇక్కడ అరుపులు వినిపిస్తే బాగోదు. సుమనన్న మహారాణి రీతు గారి బాటిల్ అంట, ఆయిల్ డబ్బా పక్కన ఉందంట, తీసుకెళ్దాను మహాన్. ఎందుకు ఇంత లేట్ అయింది? పొద్దునే చాలా పనులు ఉన్నాయి రాజు గారు. కమాండర్కి రాజ్య సంరక్షణ ముఖ్యమా, ముఖ్యమా? మీరే చెప్పారు కదా అందరు కంఫర్టబుల్ ఇంపార్టెంట్ అని. అందరికి చేసి పెట్టి ఇల్లు ఉడ్చి బాత్రూమ్ తీయండి, టీ చేసి అంతా చేసి స్నానానికి వెళ్ళేసరికి రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం ఆలస్యం మళ్ళీ లేట్ అవుద్దా? అవ్వదు. థ్యాంక్ యూ. మనసులో ఏం పెట్టుకోవద్దు. మధ్యాహ్నం 12:15. మహారాజా రాణిగారికి నా మీద కన్ను పడినట్టున్నది. నన్ను కొంచెం ఇబ్బంది పెట్టుచున్నారు. అంటే ఏంటి మహారాణి? మీరు ఒకసారి నోరు తెరవండి. అయ్యో, మీ ముందు నోరు తెరిచి మాట్లాడే అంత ఉందా? అన్నయ్య నన్ను కాపాడు. ఏమైంది మాన్యుల్? రాణిగారు నన్ను ఏదో చేయబోతున్నారు, భయం వేస్తున్నది. తమ్ముడు ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. మీరు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అన్నయ్య నాకు పెళ్లి కావాలన్నయ్య. చెయ్యి కొంచెం లాగండి. రీతు అక్కడ ఎందుకు నవ్వుతున్నారు? ఇమాన్యుయల్తో సరసలాడుతుంది. ప్రజా ఇమాన్యుయల్ ఏంటది? ప్రభు, రాణిగారికి చేయి లాగుచున్నదంట, లాగమంటిరి. నన్ను తీసుకొని పొమ్ము. నన్ను పట్టుకుని దొంగ అవలేక చూస్తారు. దొంగనే పోలీస్ చేశారు. ఏమైంది మహాప్రభు? నేను చూసింది ఏంటి, నువ్వు చెప్తావా లేదా? మహారాణి గారు నన్ను పని కోసమని పిలిచారు మహాప్రభు. ఏ పని? అదే పను నాకు తెలియలేదు. తెలియకుండా ఎందుకు వచ్చారు మరి? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, నాకు పెళ్లి కాలేదు, మా ప్రజల్లో నేనే బ్యాచులర్ అని. అయినప్పటికీ మహారాణి నా వంక ఓరకంట చూస్తూ. మీరు అతని మాటలు నమ్ముతారా, నా మాటలు నమ్ముతారా రాజు? మరి చూస్తూ ఊరుకుంటావే. ఎన్నికలు కావునా రెండు ఓడి చాలు తినేసే. తాగి లెమన్ జ్యూస్ తాగి. కొట్టు ఫాస్ట్. డెమాన్ పనిచేసే నెపంతో నన్ను పక్కకి పిలిచారు. పక్కకు పిలిచి ఒక అడుగు వెనక్కి అలా మహారాణి మహారాణి నేనేం లేకు ప్రజా ఇమాన్యుయల్ రండి. ప్రజా ఇమాన్యుయల్ నా దగ్గరకు వచ్చి నేను తింటున్న బాల్స్ని, నా కళ్ళని అదో రకంగా చూశాడు. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. నన్ను నువ్వు లేని టైం చూసుకొని ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కాలేదు. నీ మీద చెయ్యి వేసిన వాడికి వేసే శిక్ష వచ్చావా? ఏమైంది? నువ్వు పోయి తిరుగు. ఏమీ నడవట్లేదు, అట్లా పోయి తిరుగు, నీకు సంబంధమే లేదు. పో మెల్లగా. ఓ బయటికి వస్తుంది. మెల్లగా. మధ్యాహ్నం 12:45. మీలో చిరునవ్వు చూపించండి. చిరునవ్వే కావాలి అనంటే పెద్ద నవ్వు కాదు. ఓకే, ఎలా ఉండాలి? మీరు వీణ స్టెప్ వేస్తున్నవ్వండి. చిరునవ్వు కావాలనంటే నాకు ఎందుకో ఈరోజు మనకి ఏమిటది? చిరునవ్వు. అమ్మయ్య స్టెప్ చిరునవ్వు నవ్వేది ఇంత ఫాస్ట్ గా ఎందుకు వస్తుంది వీణ? కొంచెం దిగండి, దిగండి. అయితే ఫాస్ట్ గా వస్తుందా? అక్కడ కూర మాడిపోతుంది. పర్లేదు, చేసేయాలండి. కూడ మారిపోయినా పర్లేదు ఇంకా. అది బాగుంది. ప్రజాభరణి, మీ మొహంలో చిరునవ్వు లేదు. చిరునవ్వు అంటే ఏంటి? స్టెప్ వేసేస్తూ నవ్వాలి. స్టైల్ వద్దు, నవ్వుతూ నవ్వే ఇంపార్టెంట్. నవ్వు ప్రధానం.
అది రాజ్యం ఏంటి ఇంత సప్పగా ఉన్నది? రాజుల వల్ల అంటావా? ఏమైనది అన్నయ్య? ఏమైంది? ఏమైంది? ఏం చేశారా మా అన్నయ్యనే? ఏం చేశారు? ప్రజా ఇమాన్యుయల్ ఏమైంది? కమాండర్ పవన్ ఏంటో గోల బయట ఏమైంది? స్టెప్ వేయించారా? కమాండర్ పవన్ ప్రజా ఇమాన్యుయల్ లేపుకొని తీసుకురండి ఇక్కడికి. ఇదెక్కడ రాజ్యం రా? ఒరే బరువు పెడుతున్నావే తనుజ నువ్వు. అక్కడ ఏముందరా చెకింగ్ చేయడానికి? అతని లోపల కింద వేయండి. కింద పెట్టండి. సరే పడుకొని చేతులు ఎలా పెట్టి మాతో మాట్లాడు. కాళ్ళు లేపమని అడిగానా? కాళ్ళు ఎందుకు లేచాయి? కాళ్ళు ఉంచండి కింద. చెప్పండి మహారాణి. కమాండర్ సంజనా గారి మీద మీ ఉద్దేశం? కమాండర్ సంజనా గారికి అసలు ఈ టీం అర్థం కాక దిక్కులు చూస్తున్నారు ఏమని అనిపిస్తుందమ్మా. కమాండర్ తనుజ మీద మీ ఉద్దేశం? కత్తిలా ఉంటదమ్మా. సారీ కమాండర్ పవన్ మళ్ళీ రండి. కత్తిలా పనిచేస్తుందని నా ఉద్దేశం. మళ్ళీ ఒకసారి కూర్చోండి. కమాండర్ పవన్ మీద మీ ఉద్దేశం? పవనే నా మీద ఉన్నాడు, ఇక పవన్ మీద నేనే ఉద్దేశం. కమాండర్ నిఖిల్ వచ్చేయండి. కమాండర్ నిఖిల్ కూర్చోండి. ఎక్కండి. ఈ రాజులు ఎప్పుడు దిగిపోతారు? ఈ బతుకులు ఇంకా ఎన్నాళ్ళు? అతని చేతులు అతని మెడ కింద ఉండాలి. అమ్మా చెప్పండి అమ్మా. ప్రజా భరణి మీద మీ ఉద్దేశం ఏంటి? మంచోడమ్మా, అమాయకుడు, మాకు నచ్చట్లేదు. తెలియదు. లేపి ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలి. ప్రజా ఇమాన్యుయల్ నుంచి ఉండొచ్చి ఒకసారి చిరునవ్వు నవ్వండి. చిరునవ్వు అంటే అది కాదు. చిరునవ్వు అంటే ఏంటో తెలుసా? స్టెప్ వేస్తూ నవ్వాలి. ఒక్క నిమిషం. లుంగి పైకి ఎత్తకూడదు. లేదమ్మా లుంగి పైనే కదా. మీరు మాత్రం ఎత్తకూడదు. అని ఎక్కడ చూడలేదు బాబు. కింద లుంగి. లుంగి దించండి. రెడీ అమ్మా? రెడీ. నవ్వాలి. అది అలా అలా నవ్వు ముఖ్యం. ఓకేనా? చిరునవ్వు అడిగిన ప్రతిసారి మాకు చిరునవ్వు. ఇలా స్టెప్ వేస్తూనే నవ్వాలి. ఒక్కసారి చిరునవ్వు నవ్వు. చిరునవ్వు. చిరునవ్వు ఇప్పుడే కదా చెప్పాం. అది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు రాజా. అవును. ఓకే, ఇలా చిరునవ్వు చేస్తూ బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళాక వేయద్దు మళ్ళీ. మధ్యాహ్నం 1:15. కమాండర్ పవన్ తనుజాని స్లాబ్ మీద కూర్చోబెట్టండి. నో మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? ఆర్డర్ ఇది. ఆర్డర్ ఓకే చెప్పండి. అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారు. అబ్బాయిలాగా కాదు, కమాండర్స్ లాగా చేస్తున్నారు. వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కాదు. ఇక్కడ వెళ్ళండి. చూసి తీయండి. ఇటు కమాండర్ తనుజ ఇటు నుంచి ఎక్కండి. ఎలా ఎక్కారు ఉదయం? అలానే ఎక్కారు. రే సెన్స్ లేదరా? అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు. వెనకలేదా? భుజాన్ని పట్టుకున్నారు కాబట్టి దాంట్లో ఏం తప్పు లేదు, పర్లేదు. ఆ పేల్చే చేతులు రెండు కట్టేసి అలానే పనిచేయమని చెప్పండి. ఆ కండువా తీసుకోండి, రెండు చేతులకి కట్టండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టండి. వామ్ అంటే నేను ఆ వామ్ వాటర్ ఏమో అనుకోండి. నువ్వు వెనకల నుంచి వచ్చి పెట్టిన ఫోర్స్ కూడా నాకు నచ్చలేదు. నేను దానికి కట్టాను. నువ్వు ఎలా కట్టావో తెలుసా? నాకు నిజంగా నాకు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నువ్వు వచ్చిగా ఇలా అన్నావు. ఇదేమన్నా పెద్ద ఫోర్స్ లో ఉందా? మీరున్న దీనికి అలాగే ఉంది. నన్ను పిలిచారు కాబట్టి నాకు నేను చేశాను. నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు చెప్పొచ్చు కదా నడువు అనేసి. అరే చేతులు కడితే మా అన్నయ్య పని ఎలా చేస్తాడని చెప్పి అడుగు ఒకసారి. ఎవడరా మా అన్న చేతులు కట్టేసింది? ఎవరండి మా అన్న చేతులు కట్టేసింది? రానివారు. ఓ మీరేనా? అంటే మీలాంటి మంచివారు ఉన్న రాజ్యంలో ఇలాంటి హింసలు జరగవు కదా అని. హింస కాదు అది. ఆయన అన్న డిప్ప పేలిపోతుంది అన్నాడు. రానిది డిప్ప పోలిపోద్దన్నావు పొద్దు. అది రాజ్యంలో ఉన్నప్పుడు కాదు కదా రాని. అది నోటీస్ వచ్చిన తర్వాతే ప్రజా ఇమాన్యుయల్. నాకు నచ్చలేదు నచ్చలేదని చెప్పు. నచ్చలేదు కాబట్టి తర్వాత నేనేం చేశానా?
తర్వాత ఏమైనా చేసానా? ఒక్క నిమిషం డెమో, ఒక్క నువ్వు నిమిషం. నీకు నచ్చలేదు అనేది Use of కరెక్టే words కానీ కొంచెం proper గా అక్కడ use నువ్వు చేయాలి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది వేరేగా వచ్చేస్తుంది. ఓకే ప్రాపర్ గా యూస్ ఒక్క నిమిషం ఆపుతారా? ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు, ఎవరైనా ఏమైనా అనడానికి వచ్చినప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ నువ్వు నవ్వుతా అనలేదు, నువ్వు సీరియస్ గా అన్నావు. ఇప్పుడు అక్కడ పైగా ఒకసారి అనలేదు, అంటూనే ఉన్నానా? 2-3 times అన్నానా? 2 times అన్నాను. నాకు నచ్చలేదు. నచ్చలేదని చెప్పు. అంతేగాని హ్యాండ్లింగ్ ఏంటది నాకు అలాగే అనిపించింది. నేను అప్పుడు సరదాగా అన్నా, కానీ ఇప్పుడు సీరియస్. సరే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, మైండ్ లో పెట్టుకో. నువ్వు మైండ్ లో పెట్టుకో. నేను పెట్టుకున్నా. ఈసారి నేను కనీసం టచ్ కూడా చేయను, నువ్వు మైండ్ లో పెట్టుకో. నువ్వు చేసావు కాబట్టి నేను టచ్ కూడా చేయను అంటున్నా, చేయలేదు అన్నట్లా, చెయ్యను ఎక్కడి నుంచి అంటున్నా. వాళ్ళు చెప్పినప్పుడు ప్రాపర్ గా విను, ప్రాపర్ గా విను. నేను ఇక చేయను అంటున్నా, చేయలేదు అనట్లా. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏం తీసుకోవడానికి లేరు. పవన్, నువ్వు కూడా ఒక టాస్క్ గా తీసుకుంటేనే కరెక్ట్ గా ఉంటుంది. అవును, నిన్ను పాడేసాను కదా, నిన్ను లేపేసాను కదా. మేబీ నేను ఊరికే ఉండుంటే నువ్వు చేసేవాడివేమో, ఎవరికి తెలుసు. అవునవును, చేస్తాను, చేసేవాడు ఏమో అని కాబట్టి అన్నా, ఎస్యూమ్ చేసుకోకు, ఎస్యూమ్ చేసేసుకోండి, చేసేవాడివేమో అని అనుకో. చేసావు కాబట్టి అన్నా, నాకు ఆ ఫోర్స్ నచ్చలేదు, అందుకే నేను అన్నా. మధ్యాహ్నం 2:15. ఈ రణరంగంలో మరో యుద్ధం జరగబోతోంది. కమాండర్స్గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, అలాగే ప్రజలు కమాండర్స్గా మారడానికి జరిగే ఈ చివరి యుద్ధంలో 2 కమాండర్లు ఒక జట్టుగా, ప్రజల్లోని 2 ఒక జట్టుగా పోటీ పడాల్సుంటుంది. ఈ యుద్ధంలో ఏ 2 కమాండర్లు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ఆడాలి, మరియు ఏ 2 ఈ పోటీలో పాల్గొనకుండానే ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువగా వెళ్ళాలి అన్నది రాజు, రాణులు నిర్ణయించాల్సుంటుంది. ఓకే బిగ్ బాస్. మధ్యాహ్నం 2:30. ప్రజాసుమన్ ఇట్రండి. పుచ్చకాయ ముక్క నా చేతికి బరువైతుంది, నోట్లో పెట్టి తినిపించండి. త్వరగా రండి. ప్రజావరణి చెయ్యాలి దాంట్లో. ఇక్కడే వాష్రూమ్ చేతులు కడుక్కుంటారు. ప్రజాభరణి, నా పుచ్చకాయ ముక్క టిష్యూలో పెట్టి తీసుకెళ్ళి దాన్ని చేసి తొందరగా తీసుకురండి వేరే ప్లేట్లో. రావచ్చండి, రండి. మీరు ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చింది చాలా నచ్చింది. అదే చేయండి ఇక్కడ. అదొకసారి మళ్ళీ. కమాండర్ సంజన, తొందరగా బయటికి వెళ్ళండి. కింద ప్లేట్ ఎవరు పెడతారు? చెయ్యి పెట్టాను కదా. చపాతీ తవ, ఇదే చపాతీ ఇదే డోసా తవ. ఇదే ప్రజాసుమన్ నాకు. ఇప్పుడు ఆవిడ వంగదు, మీరు స్టూల్ ఎక్కి ఆవిడకి పెట్టాలి. నేను తినిపిస్తాను, తినిపించాలి, కుక్కి చంపకూడదు. కసిది కోపంతో తినిపించకూడదు, ప్రేమతో. ప్రేమ, ఇప్పుడు ప్రేమ చిరునవ్వు అంటే రాణిగారు మీరు ఇది ఎక్కి అది ఎక్కి నాకు వరకు చేరాలి. తక్కువ మంది దిగిపోకండి. అమ్మా తల్లి కదా, లోపల తీసుకుని. ఓకే తిని అమ్మా మీకు సగం మాకున్నాయా? మహారాణి గారు పన్నీర్ టిక్కా మాకు ఉంటాయా? మీకు తిక్కలేదు. మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో అవసరం లేదా? వెళ్ళొస్తాను. బంగారు మా తల్లి కదమ్మా, కిట్ కూడా తీసానమ్మా. మధ్యాహ్నం 3 ఏ 2 ఎంచుకున్నారో చెప్పండి. బిగ్ బాస్, నిన్న కమాండర్గా పోటీ పడి ప్రజలతో మళ్ళీ తిరిగి కమాండర్ అయిన సంజన గారిని అండ్
ఆటలో మంచిగా ఆడి ముందు సేవ్ అయిన తనుజాని మినగా పవన్ని అండ్ నిఖిల్ని కమాండర్స్గా మేము ప్రజలతో పోటీకి ఎంచుకున్నాం. బిగ్ బాస్ పవన్ అండ్ నిఖిల్ బిగ్ బాస్. మీరు వంశపారపర్యంగా అయ్యారా రాజు? లేకపోతే రీతు బిగ్ బాస్ సరిగ్గా చెప్పొచ్చు కదా. సారీ బిగ్ బాస్, ట్రై చేశాను. పవన్ అండ్ నిఖిల్ బిగ్ బాస్. సాయంత్రం 4 గంటలు. కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, అలాగే ప్రజలు కమాండర్స్గా మారే అవకాశం సంపాదించుకోవడానికి ఇస్తున్న పోటీ నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు. ఈ పోటీలో కమాండర్స్ ఒక టీంగా, అలాగే ప్రజల్లోని ఇద్దరు ఒక టీంగా పోటీ పడాల్సుంటుంది. ఈ పోటీలో గెలవడానికి ప్రతి టీంలోని ఇద్దరు పోటీదారులు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత ఒకరు బ్లాక్స్ను తీసుకుని వెళ్ళి బ్రిడ్జ్లోని స్టార్ట్ పాయింట్ దగ్గర మొదలుపెట్టి ఎండ్ పాయింట్ వరకు నిలబెట్టి స్టార్ట్ పాయింట్ దగ్గర మొదటి బ్లాక్ని తోసి మిగిలిన బ్లాక్స్ పడేలా చేసి ఎండ్ పాయింట్లో ఉన్న బాల్ని కింద ఉన్న బౌల్లో పడి కమాండర్ బ్యానర్ ఓపెన్ అయ్యేలా చేయాలి. ఏ టీమైతే ఈ ప్రక్రియను ముందుగా విజయవంతంగా పూర్తి చేస్తుందో ఆ టీం ఈ పోటీలో విజేతలుగా నిలిచి కమాండర్ స్థానం సంపాదిస్తుంది. రాణి దివ్య ఈ టాస్క్కి సంచాలకులు. పవన్, బిగ్ బాస్, నిఖిల్, ఇప్పుడు మీరు ప్రజల్లో ఏ ఇద్దరిని ప్రత్యర్థి జట్టుగా ఎంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించి వారి పేర్లు నాకు చెప్పండి. ఎస్ బిగ్ బాస్. మాట్లాడుకోండి అడిపోయి. ఇప్పుడు సుమన్ అన్న అనుకో మనకి టైం అడ్వాంటేజ్ వస్తుంది, బట్ సుమన్ అన్న ఆల్రెడీ ఆడాడు, సో ఛాన్స్ గౌరవ్కి రాలేదు. మనం కూడా ఛాన్సుల గురించి వెయిట్ చేస్తున్నాం. బిగ్ బాస్, సో ఒకళ్ళు వచ్చేసి గౌరవ్, ఒకళ్ళు వచ్చేసి భరణి గారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు. స్టార్ట్. డిస్టెన్స్ చూసుకుని పెట్టండి అందరూ. చూసుకో. కూల్. ఓకే, మరీ క్లోజ్ కాదు, మరీ దూరం కాదు, నార్మల్గా పెట్టే నీకు ఒకటి అర్థమైన తర్వాత. ఓకేనా? ఇప్పుడు అటేపు కొంచెం సార్ బ్యాక్ సైడ్ చూడండి. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? వెళ్ళిపో. అన్ని తీసుకుని వెనక్కి. అవి తీసుకొని కింద పడింది తీసుకుని వెనక్కిరా. మళ్ళీ లోపలికి వెళ్ళి పెట్టు. ఏం కాదు, చూసుకో నిదానంగా. నేను పెట్టుకుంటా. స్లోగా జాగ్రత్త. కాళ్ళు చూసి నేను పెట్టుకుంటా కాదు. అవన్నీ అరేంజ్ చేయనివ్వండి. ఇక్కడ గౌరవ్, నీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకో. ఐ కెన్ చేంజ్ దిస్. చేంజ్ చేసాడు. జస్ట్ అడ్జస్ట్. అంతే గౌరవ్, అంతే. పైన ఒకటి పెట్టు. చూసుకో పవన్, మెల్లగా రా పవన్. జస్ట్ హ్యాండ్ రీచ్ చేయండి చాలు. వద్దు దాగా. ఏం కాదు అన్న. మీరు అది ఫస్ట్ అయి పెట్టండి అన్న. మీరు అరేంజ్ చేయి, నేను చేస్తా. ఆ మూడు పెట్టండి. అంతే. అది ఎక్కువ పట్టుకోకు. ఇక్కడ బరువు పర్లా. స్లో. నైస్. చూసుకో, తగులుతుంది వేరే. బ్లాక్ మార్చ్. ఏం కాదు. గౌరవ్, ఇఫ్ యు హావ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ నువ్వు వెళ్ళాగా చెయ్యి. లెట్ హిమ్ డు వాటెవర్. నువ్వు అది తీసుకొని రా. మరి తప్పదు. పెట్టు, అక్కడికి వెళ్ళి తీసుకో. పడుకో. రెడీ. ఏం కాదు. గౌరవ్ ఇక్కడ ఒకటి పెట్టు. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఒకటి పెట్టు. వెయిట్ కింద పడిపోయిందే పెట్టక్కర్లే కానీ నీ దగ్గర 2 ఉన్నాయి. నీ దగ్గర 2 ఉన్నాయి. అంతే. కమ్ స్లో నిఖిల్, చాలా స్లో. ముందు తగిలిద్ది చూడు నిఖిల్. స్లోగా ముందు తగిలిద్ది. స్లో నిఖిల్, స్లో. చూసుకో. కాళ్ళు రోప్ చూసుకో. చూసుకోవచ్చా? ఇది అయిపోయిందా? సరిపోద్దా? థర్డ్ స్లాబ్ లో గ్యాప్ ఉంది. సరిపోద్దక్క. సరే చూడు. అయిపోయిందా నిఖిల్? ఒకటి పట్టుకెళ్ళి. ఏంటి 2 పట్టుకెళ్ళేది? ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంకా సరే బాల్ పెట్టండి. లేదు కదా దివ్య. బన్నీ అన్న. సరే బాల్ గెల్.
సెంటర్ అడిగానా లేదా పవన్ నిన్ను? అడిగావు లేవండి. గో స్లో అన్న, స్లో. నువ్వేం నిఖిల్ ఇదే వన్, ఆ సైడ్ లో కూడా నిఖిల్ నువ్వు అవన్నీ పట్టుకో చాలు. రోప్ చూసుకో, నువ్వు రోప్ Slow కాలు గా చూసుకో చాలు. కానీ వచ్చేవారు కదలొద్దు. అంతే, నిదానమే ప్రధానం. ఆగండి ఆగండి, ఇప్పుడు వెళ్ళండి. ఎందుకన్నా? అంతే అంతే అంతే. ఇదే సెంటర్ లో స్లోగా కాల్ స్లోగా. కేర్ఫుల్ నిఖిల్, కేర్ఫుల్. నిఖిల్ స్ట్రాంగ్ గా తీస్తున్నావు నిఖిల్. స్లోగా నిఖిల్ కేర్ఫుల్. అవసరం లేదురా. ఉంది 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 ఉంది. కావాలి కావాలి కావాలి. వన్ మోర్ లాస్ట్ లో పెట్టండి. అయిపోయిందా? ఆగు పవన్, ఆగు. పవన్ కరెక్ట్ గా ఉందా ఇది? అది అడ్జస్ట్ చేయడానికి లేదు ఇంకా. ఇంకేం అడ్జస్ట్ చేస్తా? ముందే అడిగాను కదా నేను. ఓకే కమ్ బ్యాక్ స్లో. అయ్యి గౌరవ్, నువ్వు వెళ్ళి బాల్ పెట్టేయాలి. అది అంత స్ట్రైట్ ఉందా చూడు, అక్కడ నుంచి అంత స్ట్రైట్ గా ఉందా చూడు. ఫాస్ట్ అన్నా, కానీ ఏం కాదు. ఫస్ట్ పెట్టండి. ఏం కాదు, పెట్టండి. ఇవి పెట్టండి, పైన పెట్టండి. అలా ఉంటుంది మామా. సూపర్ పవన్. టచింగ్ బట్ స్టిల్ అసలు మనకి మధ్యలో కరెక్ట్గా ఉండదు. అమ్మా సారీ ఆల్ ది బెస్ట్. సాయంత్రం 4:45. వెల్ డన్. ఏయ్ మిస్త్రీ, అదో ప్రజా వెళ్ళక్కడ చూస్తా చూపిస్తా ఆడదామన్నా. కమ్ సోలో, నేను చూపిస్తా. కమ్ సోలో వస్తుంది టైం. I think Emo will be better for this. Bunny sir was not seeing properly. Simple one mistake. At least chusko. When you are going like this, sometimes mic is stepping, sometimes legs are stepping. For me also. Arey, at least chusko na where your legs are going. See na. 2 times re. And sorry, what does it mean sorry? Na captainship point this. It was so easy re to be in captain commander. పవన్, నిఖిల్, మీరీ పోటీలో గెలిచి కమాండర్స్గా మీ స్థానాలు నిలుపుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇంతటితో ప్రజలకు ఇమ్యూనిటీ పొందే అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది. ఎన్నిసార్లు ఇమ్యూనిటీ? సేఫ్ అయిన పర్సన్ ఇంత పర్ఫార్మెన్స్. సాయంత్రం 5:15. 2 times. నేను ఆల్రెడీ చెప్పాను, ఓవర్ కాన్ఫిడెంట్. क्या हुआ रे? ఏం మాట్లాడుతున్నావు? మహారాణికి జై హో గాని జై హో. ఏం మాట్లాడావు? మీకోసం మీరు చాలా బాగుంది. ఓవర్ చేయకుండా ఏం మాట్లాడావో చెప్పు. ఏం చెప్పావు? అందరూ ప్లీజ్, బయట పీపుల్ చెప్పండి. నీ గేమ్ నేను చూడలేదు గౌరవ్, నేను మొత్తం వీళ్ళ దాని మీదే చూసా. 2 times భన్నీ గారు కాల్ రోప్లో టచ్ అవుతుంది. నాది 1, బట్ నా టైంలో ఓన్లీ 4-5 బ్లాక్స్ పోయింది. భన్నీ గారు టైంలో మొత్తం బ్రేజ్ పోయింది. నేను ఆల్రెడీ చెప్పారు సార్, అట్లీస్ట్ సీ యువర్ కాల్ వేర్ యూర్ పుట్టింగ్, యూఆర్ మూవింగ్ దిస్ సైడ్, టక్ టచింగ్. ఎందుకు? ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ It's not, yeah, sometimes. See, first of all, one problem ante, sorry, task starting low. I am telling Bunny Garu, first winandi. We are team. He's listening, Emo. As a team, if you are not team low, first you will listen to me, na? Me strategy, na strategy. He's not even listening. What to say? And last low, sorry Garu, sorry. Sorry means what? Poindi, okay? It's okay. Sometimes నా చేతిలో లేదు. Sometimes we will lose. లేదు. Good. That positive energy.
ఓ మహారాణి సారీ, మెల్లగా వెళ్ళొచ్చు. బిగ్ బాస్ గారు, ఇది చాలా ఈజీ టాస్క్, బట్ నా ఇమ్యూనిటీ పోయింది. తప్పే ఎవరికి? అండ్ నా గేమ్, నా ఇమ్యూనిటీ, నా కెప్టెన్షిప్ పోయింది. దానికోసం బన్నీ గారు కోసం ఓవర్ కాన్ఫిడెంట్ కోసం. సాయంత్రం 6 గంటలు. నిన్న నేనేం చెప్పాను, ఆఫ్టర్ ఆల్ నేను చెప్పాను అవును. బికాస్ నేను అక్కడ నేనేం హోప్ చేసిన, ఈ 3 కొట్లాడుతున్నారు, ఈ 3 ఎక్కువ వేసేస్తే ఒక్కొక్కరు బాస్కెట్లో, నా బాస్కెట్లో 7 ఉన్నాయి అనేసి. సో తను డెమోన్ వచ్చేసి తనలో ఒక 10 పెట్టేస్తే, తిన్న వచ్చేసి డెమోన్ తనుజాలో పెట్టేస్తే నేను ఎస్కేప్ అవుతాను కదా. అండ్ నాకు నా రన్నింగ్ స్టామినా నాకు తెలుసు. నేను నీకు ప్రతిసారి ఇదే చెప్తామమ్మా, నువ్వు ఆర్గ్యూ చెయ్యి. అస్సలు నేను తప్పన్నా, నువ్వు రోజు మొత్తం ఆర్గ్యూ చెయ్యి, నేను తప్పన్నా. ఆ ఆర్గ్యూ చేసే క్రమంలో నువ్వు నీ జుట్టు వాళ్ళకి ఇస్తావు, ఏదో ఒక మాట లూజ్ అయిపోయి ఆ ఆర్గ్యుమెంట్ అంతా పోయి ఆ మాట మీద ఆగిపోతారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఒక నిమిషం, ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడట్లే, ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆఫ్టర్ ఆల్ అనే పాయింట్ వస్తుంది ఎవరికైనా. అంత లేదేమో, ఇప్పుడు నా స్ట్రాటజీ నాది, ఇప్పుడు తన సంచాలకు నేను ఒప్పుకుంటాను, రూల్స్ తనవి ఒప్పుకుంటాను. ఇప్పుడు తను వచ్చేసి తన స్ట్రాటజీ నా తల మీద అంత క్రూషియల్ టైంలో గుద్దడానికి కాదు కదా. ఇది మాట్లాడు, నేను కాదనట్లా, ఇది నువ్వు ఏదైనా మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నాను నీకు, నువ్వు ఒక్కోసారి ఏం చేస్తావు అంటే, నీకు తెలుసో తెలియకో లేకపోతే అది పెద్ద పదం కాదనుకున్నా కొన్ని పదాలు వదిలేస్తావు. సాయంత్రం 6:15. ఈ రణరంగం 3వ అధ్యాయంలోని మొదటి భాగం ముగిసింది. ఇప్పుడు 2వ భాగం మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. రాజు, రాణులు ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువలో ఉన్నప్పటికీ వారి స్థానం పదిలం కాదని నేను ముందే చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు మీ స్థానాన్ని కాపాడుకోవాలంటే ఆ కమాండర్స్తో పోరాడి గెలవాల్సుంటుంది. ఒకవేళ మీరు ఓడిపోతే వారు మీ స్థానాన్ని దక్కించుకొని కొత్త రాజు లేదా రాణులవుతారు. కమాండర్ రీతు ఇందులో భాగంగా మొదటిగా రాజు, రాణుల్లో ఏ ఒక్కరు తమ స్థానాన్ని రిస్కులో పెట్టి కమాండర్తో పోటీ పడాలి. మీలో మీరు చర్చించుకొని ఒక నిర్ణయానికొచ్చి నేను మళ్ళీ అడిగినప్పుడు వారి పేరు చెప్పండి. సాయంత్రం 6:30. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కెప్టెన్సీ కంటెంటర్ నేను అవ్వలే. ఇఫ్ ఇన్ కేస్ అసలు కెప్టెనే అవ్వలేదు నేనైతే. అదే అంటున్నా, అందుకే ఒకసారి దివ్య ఒకసారి ఆలోచిస్తూ దానికి దీని సంబంధం అలా అని కాదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్సీ గురించి ఆలోచించడం నాకు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. నాకు కెప్టెన్సీ కంటే కెప్టెన్ కూడా కదా, దానికి ఇంక్లూడ్ కెప్టెన్ కూడా. అది నెక్స్ట్ వీక్ సంగతి. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈ వీక్ ఇమ్యూనిటీ నాకు కావాలి, అందుకే నేను దాన్ని రిస్క్ చేయదలుచుకోవట్లేదు. రిస్క్ చేయకుండా అన్నీ రావు కదా. అది మీరు చేయండి, అప్పుడు మీకు క్రెడిట్ వస్తుంది. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే నాకు. ఎందుకనంటే నీకు ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అవ్వడానికి నేను ఓటేసి నీకు సపోర్ట్ చేశాను, నువ్వు కెప్టెన్ అయ్యావు. దాని తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. లాస్ట్ వీక్ కూడా నువ్వు నన్ను తీసేయడానికి ట్రై చేసావు. ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా నువ్వు నన్ను తీసేయడానికి రెడీగా ఉన్నావు అని అంటే నేను అడుగుతుంది నీ అభిప్రాయం అడిగాను. నా అభిప్రాయం మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే. ఎందుకంటే తను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది అండ్ లాస్ట్ వీక్ కూడా తన కంటెండర్లో ఉంది, లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ వరకు ఎక్కడ వచ్చాను నేను కంటెండర్షిప్లో? బట్ ఆడారు కదా మీరు లాస్ట్ వీక్. మీరు అంతకు ముందు కూడా ఉన్నావు, నువ్వు సెకండ్ వరకు వచ్చావు, కెప్టెన్ అవ్వలేదు కదా నువ్వు. లాస్ట్ వీక్ టాపిక్ యు గాట్ ది ఇమ్యూనిటీ అండ్ మీరు కెప్టెన్ అయ్యారు, నేను అవ్వలేదు. అవును. సో ఐ రియలీ నీడ్ ఇమ్యూనిటీ అండ్ ఐ వాంట్ కెప్టెన్సీ. చపాతీకి ఏంటంట? పొటాటో కుర్మా. ఎవరు చేస్తున్నారు? ప్రజా ఇమాన్యుయల్, చపాతీకి కుర్మా మీరు చేస్తున్నారా? కుర్మా ఏం చేయట్లేదు, నాకు రాదు అది. బాగా ఆడే మనిషిని కూడా రిస్క్ లో పెడతాను, బాగా వస్తున్నాయని చెప్పి ఛాన్స్. మరి తనని నేను తీయలేదు, తనకు అంత ఛాన్స్ ఇచ్చినా తను గెలవలేకపోయింది. మరి నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో, పక్కన వాళ్ళని తక్కువ చేసి ఫైట్ చేయి. ఏం చెప్తున్నా? ఒక సెకండ్ ఆగు, చెప్తాను. తక్కువ చేసి ఫైట్ చేయి. నువ్వు పెంచుకోవాలనుకుంటే నువ్వు చెప్పుకో. ఆమె గెలవలేదు కదా, ఆమె గెలవలేదు కదా అంటే నువ్వు గెలిచింది చెప్పుకో. నేను గెలవలేదు, ఆమె గెలవలేదు, ఆమె గెలవలేదు అని అంటావేంటి? నన్ను తొక్కి నువ్వు లేవు. రాళ్ళు ఇద్దరు కొట్టుకుంటే రాజు ఏం చేస్తాను రాదు కాము. పన్నీర్ అది గుర్తురాదు ఇంకా. ఇప్పుడు తిన్నాయని ఏం గుర్తుకురా, వాళ్ళకి తినబోయే గుర్తుకొస్తాయి.
ఒకరిని సెలెక్ట్ చేసి రాబోన్నా తెలిసేసి నువ్వు రాజైతే చూడాలనుందమ్మా. ఆ డ్రెస్ అది ఎలా వేసుకుంటావు ఇంకేడా? చూడాలి. ఈడ్చుకుని వెళ్ళిపోతావు కదా అది. సరే ఓకే యు టోల్డ్ మీ ఐ హర్డ్ ఇట్ ఫస్ట్ షౌట్ ఆన్ మీ. ఐ హర్డ్ ఇట్ ఫస్ట్ నేను నామినేట్ చేసినప్పుడు కూడా ఒకటే పాయింట్ చెప్పాను. ఆగు, నీకు నచ్చినట్టు నేను ఉండలేను రితు. ఆగు. మరి నన్ను అనుకో. నువ్వు చెప్పుకోవాలంటే నీ గురించి చెప్పు. ఛాన్సెస్ వచ్చాయి అన్న, తనకు కూడా అన్ని ఛాన్సెస్ వచ్చాయి. అయినా తను నిలబెట్టలేకపోయింది. ఆ విషయంలో చెప్తున్నాను, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నాం కదా. మరి ప్రతిదానికి ఆ వీక్ క్యాప్టెన్ ఈ వీక్ క్యాప్టెన్ అంటే ఏం చేయాలి? అందరూ అవుతారు. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి. బిగ్ బాస్ రాణి దివ్య వస్తుంది. బిగ్ బాస్ రిస్క్లోకా గేమ్లోకి. ఇప్పుడు కమాండర్స్, మీరు కూడా మీ నలుగురిలో ఏ ఇద్దరు తమ స్థానాన్ని మెరుగుపరుచుకొని ఇమ్యూనిటీ కోసం రాజు లేదా రాణి అవ్వాలన్నది మీలో మీరు చర్చించుకొని చెప్పండి. ఓకే బిగ్ బాస్. టూ కాదు, ఇద్దరా? నేను తనుజ. నేను ఈరోజు ఆడాలనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఈరోజు ఆడితే రేపు పొద్దున్న ఛాన్స్ ఇస్తాను. నేను ఈరోజు ఆడాలనుకుంటున్నాను. ఈరోజు నేనేం ఆడలేదు కాబట్టి సేమ్ మేమిద్దరు చెప్పిద్దాం. వీళ్ళిద్దరు ఆడారు కదా ఇవాళ. లేదురా, ఇప్పుడు మీరిద్దరు ఆడారు కదా, మేమిద్దరు ఆడతామని చెప్తాము. ఇప్పుడు మేము ఆడింది కమాండర్ పొజిషన్ కి, దానికి కాదు. నిన్న మీరు ఆడారు అలాంటి ఎక్స్ట్రా ఆట. 1 girl 1 boy. మన నలుగురిలో ఇద్దరు ఆడాలి. 2 girls రావచ్చు, 2 boys రావచ్చు, ఎలా అయినా రావచ్చు. నేను ఆడతాను రా. నేను కూడా ఆడాలి. ఈవెన్ ఐ వాంట్ టు ప్లే. ఈరోజు రాజారాణి మారితే ఒకవేళ నాకు ఏమైనా ఛాన్స్ వస్తే కావాలంటే నేను నెక్స్ట్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరిలోంచి మీ ముగ్గురులోంచి చూస్ చేస్తాం. ఐ వాంట్ టు ప్లే. సేమ్ నేను కూడా ఆడాలి. ఒక పని చేద్దాం, చిట్స్ ఉన్నాయి, చిట్స్ వేసేద్దాం. ఇద్దరు చిట్స్ వస్తాయి, వాళ్ళు ఇద్దరు పోతారు అంతే. మిగిలితే ఇద్దరు రేపు ఛాన్స్ ఇవ్వాలి. రేపు మరీ చేంజ్ అవ్వకూడదు. సరే, ఐ యాక్సెప్ట్ చిట్స్. సరే, డన్. చీటీలు వేసుకుంటున్నారేంట్రా? అమ్మో, ఇది ఎక్కడి గేమ్ రా దేవుడా. కెప్టెన్ కూడా చీటీలు వేద్దామా మనం? ఎస్. ఇలా రోల్స్ చపాతీ లాగా. అక్క రెడీ? మీరే తీయాలి కదా. ఎన్ను పోతాడు. ఆడతాడు. మన ఇద్దరు ఆడుతున్నాం. పక్కా దివ్య. ఎవరు? వస్తున్నారా? రాత్రి 7:45. ఇప్పుడు ఈ చిట్టి ఐడియా ఇచ్చింది ఎవరు? నాకు ఒకసారి చెప్పు. సంజనాది. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, నువ్వే రాసావు కదా, టిష్యూ పేపర్ తెస్తానని నువ్వే పోయావు కదా. సరే, చిట్టి క్యాన్సిల్. ఇదేద్దాం రండి. నా మీద పడేయడం ఏంటి? నీకు 5 సార్లు వచ్చి నీ కప్పు విన్నర్ అంటే 5 సరిపోదా? ఇంకేం కావాలి నీకు? హౌస్ అందరూ 5 నువ్వే విన్నర్ అని నేను డిక్లేర్ చేశారు. దేనికి విన్నర్ అని? సరిపోదా మరి? ఒక డిక్లేర్ చేసేసారు. ఇక్కడ కూర్చుండిపోతాను. అన్ని మీరు ఆడేసుకోండి, ఇంకేముంది. నాకు డిక్లేర్ చేశారంట, నేను ఆడకూడదంట. నీకైనా కరెక్ట్ అనిపిస్తుంది? అనట్లేదు, రేపు ఆడిది కానీ కూర్చో కాసేపు అంటున్నా. మేమిద్దరు పోతాం. సపోర్ట్ మీ. నాకు ఎవరు వచ్చినా ఓకే, మీరు నిఖిల్ని కన్విన్స్ చేసి. నువ్వు ఉండకు, మేమిద్దరు పోతాం. ప్లీజ్ అక్క, నువ్వు రేపు ఉండురా. నేను ఈరోజు టాస్క్ ఆడాలి. ఒకవేళ విన్ అయితే రాజారాణి అవుతే బాగుంటుంది. బిగ్ బాస్ ప్లీజ్. చిట్స్ క్యాన్సిల్ రా. అదేం ఆఫీషియల్ చిట్స్ కాదు. నేనేం చిట్స్ చేయలేదు, అది నేను కళలో చేసుకున్నాను. నేను తనుజానే పోతున్నాం అంతే. నేనేం చిట్స్ గిట్స్ అని నమ్మను. అదంతా రికార్డెడ్. ఉండని రికార్డెడ్. సో ఏంటి, నేను నా ఆస్తి రాసి ఇచ్చానేంటి? ఆ చిట్స్ లేదు, పిట్స్ లేదు. నేను తనుజా పోతున్నాం అంతే. చెప్పు, లేకపోతే లేదో చెప్తారు. కమాండర్స్ ఎవరిని ఎంచుకున్నారు? బిగ్ బాస్ Demon నిఖిల్ అండ్ పవన్. నేను అదే చెప్పబోతున్నాను. కంగారు ఎందుకు? బిగ్ బాస్ నేను కూడా పోవాలని ఉంది. నిఖిల్ నేను ఆడాలని ఉంది బిగ్ బాస్.
రాత్రి 8 గంటలు. రాణి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి, అలాగే కమాండర్స్ కొత్త రాజవ్వడానికి పెడుతున్న పోటీ ఎయిమ్ ఫర్ క్రౌన్. ఈ పోటీలో భాగంగా పోటీదారులు చేయాల్సిందల్లా తమ స్టాండ్స్లో బోల్ట్స్కి ఉన్న నట్స్ రిమూవ్ చేసి బ్యారెల్స్ తీసుకొని దారిలో వచ్చే ఫ్రేమ్స్లోంచి వాటిని అవతల వైపుకు విసిరి మళ్లీ వాటిని తీసుకొని ఎండ్ పాయింట్లో ఉన్న ప్లాట్ఫామ్పై పెట్టాలి. ఇలా 5 బ్యారెల్స్ను ప్లాట్ఫామ్పై పెట్టిన తర్వాత మీకు కేటాయించిన బాల్స్ను బ్యారెల్స్ వైపు విసిరి అవి కింద పడేలా చేయాలి. ఎవరైతే ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేస్తారో వారు ఈ పోటీలో గెలిచి రాజు లేదా రాణిగా నిలిచి ఇమ్యూనిటీకి చేరువవుతారు. మీరు ఇమ్యూనిటీ దక్కించుకోవడానికి మీకిదే ఆఖరి అవకాశం కావచ్చు. గౌరవ్ ఈ పోటీకి సంచాలకులు. ఓకే బిగ్ బాస్ గారు. రాణి దివ్య, బిగ్ బాస్, మీరు ఈ పోటీలో 2 కమాండర్స్లో ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారో చెప్పండి. నిఖిల్ బిగ్ బాస్. రాత్రి 8:15 దివ్య ఫాస్ట్. Come on. ఫాస్ట్ దివ్య. Come on. తిప్పు Fast. అది లూజ్ అవ్వట్లేదు. లూజ్ చేయి, ముందు లూజ్ చేయి. Go fast. Please play. Okay. ఫాస్ట్ లూజ్ చేయి. Go. ఆల్రెడీ అది కూడా ట్రై చేయి. దివ్య ఫాస్ట్. దివ్య ఫాస్ట్. రెండు పట్టుకో. దివ్య ఫాస్ట్. దివ్య ఫాస్ట్. Go. దివ్య 2 hands ట్రై చేయి. Okay, cool. మళ్ళీ పెట్టుకో. Cool. సెంటర్ దివ్య ఏం కాదు. ఫాస్ట్. దివ్య fast. ప్రాపర్ గా పెట్టుకో. ప్రాపర్. గుడ్ లీడ్. దివ్య ఫాస్ట్. ఫాస్ట్ ఇస్రు. ఇల్లు ఫాస్ట్ దూరంగా ఇస్రు. పర్లా. అంతే. ప్రాపర్ గా పెట్టుకో. రెండు చేతులు యూస్ చేయి. దివ్య చేతులు రెండు చేతులు యూస్ చేయి దివ్య. అంతే. ఫాస్ట్. One by one. I'm not touching the barrel. I'm not touching the barrel. One by one. ఫాస్ట్. One by one. ఫాస్ట్. చేతులతో చేయి, రెండు రెండు చేతులు కింద పైన పెట్టు. ఫాస్ట్. Move, Gaurav. దివ్య ఫాస్ట్ ఉండు దివ్య. ఆడు దివ్య గడ్డిగా నిలబడతాడు ఆడు. కమాన్. గౌరవ్ మూవ్ సైడ్. Move side, Gaurav. Fast. ఫాస్ట్ కూల్ గా ఓల్డ్ గేమ్ ఉందా? అంతే. టేక్ డీప్ బ్రెత్. తిప్పు ఇంకా ఫాస్ట్. వచ్చేస్తుంది. అలా కేసుకో. పట్టుకో. చాలా గేమ్ ఉంది. Ball. ఫాస్ట్. Yellow line. అది పడాలి. అది పిలివేకు. Gaurav, move. Don't cross the line. చాలా గేమ్ ఉంది. చాలా గేమ్ Don't cross the line. గేమ్ నీ చేతిలో ఉంది, నిజంగా చెప్పు. గేమ్ నీ చేతిలో ఉంది. దివ్య సైడ్ కి పెట్టు. దివ్య సెంటర్ లో పెట్టుకో. డ్రమ్ సెంటర్ లో పెట్టుకో. సైడ్ కి పెట్టుకో. తెలుసు. పడేలా పెట్టు. సైడ్ పడేలా పెట్టు. గుడ్. నువ్వు ఎవరో వచ్చి చెక్ చేస్తున్నాను కళ్ళది సెంటర్ అని. అది వాళ్ళకి తెలుసులే కానీ. Okay, good. ఫాస్ట్. గట్టిగా. దివ్య ఫాస్ట్. Very good. Last. Only one. దివ్య ఫాస్ట్. Play. Come on. దివ్య ఫాస్ట్. బాల్ ఉంది. అంతే. Can you luck, Nikhil? రాత్రి 8:30 ఏడుస్తున్నావా? ఇట్స్ ఓకే. ఇట్స్ అ గేమ్. ఆడు. యు ఆర్ ఫైన్. I'm fine. ఏమేగా అప్సెట్ అయిపోయావా? ఉన్నాను నేను ఇక్కడే, చేంజ్ చేసుకునిరా. వెల్ ప్లేడ్ కింగ్ నిఖిల్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్స్ టు యూ ఫర్ సెటింగ్ మీ. మీ ఇంట్రెస్ట్ ఉందినా ఈ గేమ్లో? నిన్న గేమ్లో కూడా బిల్డింగ్ టవర్లో అన్ని గేమ్ మీకు కావాలి, అన్ని గేమ్ మీకు కావాలి. ఇదే దివ్యకు అడుగునా? అడిగాను. సో ఫైనల్లో కళ్యాణ్, రితు అండ్ నిఖిల్ 3% రేపు టాస్క్ ఉంది. మన ఓటుకి సరిపడా ఆడాం. ఇంకా చాలు. ఇవి పడుకొని నాకు సార్ వచ్చినప్పుడు టేడే అన్నప్పుడు లేకు. అన్న బాక్స్ ఇలా తిప్పి చాలుకి. లాస్ట్ వీక్ పాలు, ఈసారి బాక్స్ చాలు. బిగ్ బాస్ ఈ గేమ్లో గెలిచారు నిఖిల్. ఈ పోటీలో గెలిచి కొత్త రాజైన నిఖిల్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. దివ్య, కేప్ నిఖిల్కి ఇవ్వండి. ఓకే బిగ్ బాస్. మీరు బ్లాక్ టీషర్ట్ ధరించి కమాండర్గా మారిపోండి. ఓకే బిగ్ బాస్. కమాండో ఇలానే వేసుకోండి. పైన పైన హుక్స్ పెట్టేసుకోండి. రాజా నిఖిల్ కి జై. చెప్పరే చపాతీ ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటా. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాజాది రాజా, రాజా మార్తాండ, నిఖిలానంద రాజాకి జై. వెల్కమ్ టు అవర్ కింగ్డమ్ మిస్టర్ నిఖిల్ నాయర్. థ్యాంక్ యూ మై రాణి, థ్యాంక్ యూ మై రాజా. మీ రాజా యాజ్ అ క్యాప్టెన్ నాట్ రాజా, యాజ్ అ క్యాప్టెన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, నాట్ లైక్ ఇస్ మై కింగ్డమ్. నో, నాట్ లైక్ అ రావణ్, లైక్ అ రామ్. రాత్రి 9:30 మన రాజ్యంలో ఎక్కడో చూసిన అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఏంటి రాజా? ఒకప్పుడు రాని కానీ నాకెందుకో కొత్త రాజు నేను ఫ్రెండ్స్ అని ఫీలింగ్ వస్తుంది. రేపు మళ్ళీ వేరే డ్రెస్ తో కలుస్తాను. టిల్ దెన్ బై బై గైస్. ఉండొచ్చు కదా. గౌరవ్, yes కమ్ హియర్. అది కాల్ చేసి పంపించేసారా? గ్యాస్ ఏంటి ఆన్ చేసి ఎందుకు ఆన్ అవ్వదు? కొంచెం వెయిట్. Because gas- they offed. I think someone is coming. Purposefully they close. భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. గౌరవ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504669కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665047 మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.